హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పాప స్కూల్లో ఫ్రెండ్షిప్ డే పాట్లక్ అట. ఏదైనా హెల్దీ స్నాక్ చేసుకురమ్మని చెప్పారట. ఈ స్నాక్ అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చారండి. నట్స్ లాంటివి యూజ్ చేయొద్దు అని చెప్పారు. పిల్లల్లో కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కదా, అందుకని అవాయిడ్ చేయమన్నారు. తర్వాత బేకరీ ఐటమ్స్ కానీ, క్యాండీస్ కానీ, బయట దొరికే చిప్స్, ఆనియన్ రింగ్స్ అట్లా జంక్ ఫుడ్ కానీ ఏమీ తేవద్దు అని చెప్పారు. గిన్నెలో వేసుకొని తినేలా, ప్లేట్లో సర్వ్ చేసేలా కూడా వద్దు చెప్పారు. ఎందుకంటే పిల్లలని అవన్నీ హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది కదా. ఏ స్నాక్ అయినా సింగిల్గా ఇలా తీసుకొని పిల్లలకి ఇచ్చేలా ఉండేలా ప్లాన్ చేయమన్నారు. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో ఏం స్నాక్ చేయాలని ఆలోచించగా ఇంకా బెల్లం గవ్వల్ లాంటిది ఏదైనా చేద్దాము అని అనుకున్నాను. మరి ఇవి కూడా డీప్ ఫ్రైయే కదా అని అంటే, బెల్లం గవ్వలకి ఆయిల్ యూజువల్గా గవ్వలకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. పిండి మనం కొంచెం గట్టిగా కలిపామంటే ఇంకా తక్కువ పడుతుంది. ఇందులో నేను గోధుమ పిండి యూజ్ చేశాను. చక్కెరకు బదులుగా బెల్లం వేశాను. గవ్వలన్నీ ఇలా తయారు చేసినవి బెల్లం పాకం చేసి అందులో ఇలాగ కలిపానండి. అలా కొంచెం సేపు కలిపితే గవ్వలన్నిటికీ బెల్లం పాకం చక్కగా పట్టేస్తుందండి. మంచిగా కోట్ అయ్యి గట్టిపడిపోయి పొడిగా వస్తాయి. అలా వచ్చిన గవ్వల్ని మనము సెండ్ చేసామంటే పిల్లలకి షేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇదంతా ఆయిల్ అనుకునేరు, జస్ట్ పాకమే అండి. ఆయిల్ చాలా తక్కువ పట్టింది. అట్లా కోట్ అయిపోయాక చూసారా ఎలా వచ్చాయో, ఇండివిజువల్గా ఒక కాజాలా వచ్చాయి చూడటానికి, కాకినాడ కాజాలాగా. కానీ గవ్వలైతే చాలా బాగా వచ్చాయండి. బెల్లం కోట్ అయింది, క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి. ఈరోజైతే మా పాప స్కూల్లో బెల్లం గవ్వలు హిట్ రెసిపీ అట. పిల్లలందరికీ చాలా బాగా నచ్చిందంట. ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పి తెగ సంతోషపడిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారట తనకి. ఇంతకీ గవ్వలు ఎలా ఉన్నాయి? మీకు కూడా నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.